నన్ను ఎవరైనా కొంచెం కాపాడతారా ప్లీజ్? ఎవరైనా నాకు బెయిల్ ఇప్పించండి, నన్ను బయటికి తీసుకురండి. సో అసలు ఇలాంటి రోజు వస్తుందని నేను ఎప్పుడు అనుకోలే. పోయి జైలుకి వెళ్ళాల్సి వస్తుంది. నా జీవితంలో ఏ రోజు నేను జైలుకి వెళ్తాను అనుకోలే అసలు. అందులో అది కూడా అండమాన్ జైలు. మీకు తెలుసు అండమాన్ జైలు ఎంత డేంజరో. మన ఇండియాలోనే వన్ ఆఫ్ ద డేంజరస్ జైల్లో అండమాన్ జైలు కూడా ఒకటి ఉంటుంది. చుట్టూ మొసళ్ళు, ఆక్టోపస్ షేప్లో జైలు. అసలు ఎందుకులేండి పోయి అండమాన్ జైలుకి వెళ్ళాల్సి వస్తుందని నేను ఏ రోజు అనుకోలే. సో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ హెచ్ఎన్ మోటో వ్లాగ్స్. ఈరోజు మన అండమాన్ రైల్లో డే 2. సో ఈరోజు మనం వెళ్తున్న హైలైట్ ప్లేస్, అంటే మంచి ప్లేస్, హైలైట్ ప్లేస్ ఏంటంటే అండమాన్ జైల్ అనమాట. సో మీ అందరు చాలా సినిమాల్లో చాలా చోట్ల అయిన ఉంటారు అండమాన్ జైల్ అని. దానికైతే ఈరోజు మనం వెళ్తున్నాము. సో చాలామంది అండమాన్ జైలు ఇంకా రన్ అవుతుందని అనుకుంటారు. లేదు, అది ఒకప్పుడు జైలు కింద ఉండేది. ఇప్పుడైతే దాన్ని టూరిస్ట్ డెస్టినేషన్ కింద మార్చేశారు. ఎవరన్నా వెళ్ళి అండమాన్ జైలుని అయితే మనం విజిట్ చేయొచ్చు. చాలా చరిత్ర ఉంది, చాలా సంగతులు ఉన్నాయి అండమాన్ జైలు గురించి మాట్లాడుకోవాలంటే. పోర్ట్ బ్లేర్లో వన్ ఆఫ్ ద మెయిన్ ఇంపార్టెంట్ టూరిస్ట్ అట్రాక్షన్ అండమాన్ జైల్ అనమాట. మనం గూగుల్ ఎక్కడ సెర్చ్ చేసుకున్నా ఫస్ట్ మనకి అండమాన్ జైల్ వస్తుంది లిస్ట్లో. సో దీన్ని అండమాన్ జైల్ అని అంటారు, యాక్చువల్లీ సెల్యులార్ జైల్ అంటారు. దీని పేరు సెల్యులార్ జైల్ అనమాట. మీరు ఎవరన్నా వస్తే దీన్ని అయితే మస్ట్ విజిట్, అసలు మర్చిపోకండి. ఈరోజు దాని డీటెయిల్స్ అన్ని మనం మాట్లాడుకుందాం. వెళ్తూ గోప్రో వ్యూలో పోర్ట్ బ్లేరు ఎటు తిరిగినా ఒక 30 కిలోమీటర్స్ ఉంటుంది అంతే. 1 డే సరిపోద్దని అనుకుంటాం. నేను కూడా అట్టాగే అనుకున్నా. కానీ మినిమం 3 నైట్స్ కావాలి పోర్ట్ బ్లేర్ అంతా ఎక్స్ప్లోర్ చేయాలంటే. 3 నైట్స్ 4 డేస్ కంపల్సరీ కావాలి. కాకపోతే అంత టైం వేస్ట్ చేయడం అనవసరం. 2 డేస్ అయితే పక్కా ప్లాన్ చేసుకోండి. పోర్ట్ బ్లేర్ లో మంచి అయితే ఉన్నాయన్నమాట ప్లేసెస్. అండ్ వీడియోలోకి వెళ్ళే ముందులో ఒక చిన్న విషయం, మనం చాలా డెస్టినేషన్స్ కి తిరుగుతుంటాం, రకరకాల వాటర్ తాగుతుంటాం, రకరకాల క్లైమేట్స్ కి తిరుగుతూ ఉంటాం. సో హెయిర్ డ్యామేజ్ అయిపోయేదానికి చాలా ఛాన్సెస్ అయితే ఉంటాయి. నేను నా హెయిర్ ప్రొటెక్షన్ కోసం మామాఎర్త్ ప్రొడక్ట్స్ అయితే యూజ్ చేస్తాను. సో రీసెంట్ గా మామాఎర్త్ తన ఆనియన్ రేంజ్ ప్రొడక్ట్స్ అయితే రీలాంచ్ చేసింది. సో మీ అందరికీ తెలుసు, తరతరాల నుంచి ఆనియన్స్ అయితే హెయిర్ ఫాల్ రెడ్యూస్ చేయడానికి అయితే యూజ్ చేస్తారు. అండ్ ఇది వచ్చేసి వండర్ఫుల్ ఇంగ్రీడియంట్. అండ్ ఆల్సో ఇది వచ్చేసి రిచ్ ఇన్ సల్ఫర్ అనమాట. సో ఈ ఆనియన్ హెయిర్ ఆయిల్ హెయిర్ గ్రోత్ ని బూస్ట్ చేయడమే కాకుండా అండ్ ఆల్సో హెయిర్ ఫాల్ ని కూడా రెడ్యూస్ చేస్తుంది. అండ్ ఆల్సో ఇందులో మనకి ఆల్మండ్ ఆయిల్ అయితే ఉంటుంది. ఇది వచ్చేసి మనకి రిచ్ ఇన్ విటమిన్స్ అండ్ న్యూట్రిషన్స్ అనమాట. సో ఇది వచ్చేసి మన హెయిర్ ని స్ట్రెంత్ చేస్తుంది అండ్ డ్యామేజ్డ్ హెయిర్ ని ట్రీట్ చేసి హెయిర్ ఫాల్ అయితే రెడ్యూస్ చేస్తుంది. అండ్ ఆల్సో ఇందులో వచ్చేసి రెడెన్సిల్ అయితే ఉంది. ఇది వచ్చేసి మన హెయిర్ డెన్సిటీని అయితే ఇంక్రీజ్ చేస్తుంది. అండ్ మంచి విషయం ఏంటంటే ఈ ఆయిల్ వచ్చేసి లైట్ కన్సిస్టెన్సీ అండ్ ఆల్సో నాన్ స్టిక్కీ అనమాట. అండ్ దీని ఫ్రేగ్రెన్స్ కూడా అమేజింగ్ అయితే ఉంటుంది. బెస్ట్ పార్ట్ ఏంటంటే ఇది వచ్చేసి అన్ని రకాల హెయిర్ టైప్స్ కి అయితే సెట్ అవుతుంది. అండ్ ఆ తర్వాత నేను వచ్చేసి ఆనియన్ షాంపూని అయితే యూజ్ చేస్తాను. ఇది వచ్చేసి నా హెయిర్ స్మూత్ గా అండ్ స్ట్రాంగ్ అవ్వడానికి చాలా వరకు హెల్ప్ చేస్తుంది. అండ్ ఆల్సో నా జుట్టుని ఇది 4 times మోర్ కండిషనింగ్ చేస్తుంది. అమేజింగ్ కదా. అండ్ ఇందులో వచ్చేసి 22% మోర్ ఫోమ్ ఉంటుంది. అండ్ ఆల్సో ఇది వచ్చేసి సల్ఫేట్ ఫ్రీ. అండ్ ఆల్సో దీంట్లో ఎటువంటి టాక్సిక్స్ అయితే ఉండవు. మన హెయిర్ కి అయితే ఇది చాలా సేఫ్. అండ్ ఫైనల్లీ అట్ లాస్ట్ నేను వచ్చేసి ఈ ఆనియన్ కండిషనర్ అయితే యూజ్ చేస్తాను. ఇది వచ్చేసి నా జుట్టుని మేనేజబుల్లీ సాఫ్ట్ అండ్ షైనీగా అయితే తయారు చేస్తుంది. సో ఈ 3 step హెయిర్ రొటీన్ యూజ్ చేస్తున్న కాడ నుంచి నాకైతే మంచి రిజల్ట్స్ వస్తున్నాయి. నేను కూడా మీకైతే ఖచ్చితంగా రికమెండ్ చేస్తాను. అండ్ ఆల్సో ఇంకా మంచి విషయం ఏంటంటే మీరు కనుక ఈ ప్రోడక్ట్స్ ని మామాఎర్త్ వెబ్సైట్ ద్వారా కానీ లేదంటే యాప్ ద్వారా కానీ పర్చేస్ చేస్తే వాళ్ళు ఒక ట్రీని అయితే ప్లాన్ చేసి ఆ ట్రీని మీ ఆర్డర్కి అయితే లింక్ చేస్తారు. సో మీరు దాని స్టేటస్ ని మీ ఆర్డర్ ద్వారా అయితే చెక్ చేసుకోవచ్చు. సో మామాఎర్త్ వచ్చేసి 2025 లోపల 1 million ట్రీస్ ని ప్లాన్ చేయాలని అయితే ఇనిషియేటివ్ లో ఉంది. అండ్ ఆల్సో మామాఎర్త్ వచ్చేసి ప్లాస్టిక్ పాజిటివ్. వాళ్ళ అవసరానికంటే వాళ్ళు ఎక్కువ ప్లాస్టిక్ ని అయితే రీసైకిల్ చేస్తారు. ప్రెసెంట్ అయితే వాళ్ళు 240 metric tons per month ప్లాస్టిక్ ని అయితే రీసైకిల్ చేస్తున్నారు. సో ఇంకెందుకు లేటు, నా కూపన్ కోడ్ HN2021 డిస్ప్లే చేస్తున్నాను చూడండి. నా కూపన్ కోడ్ అయితే యూజ్ చేయండి. నా కూపన్ కోడ్ ని మీరు మామాఎర్త్ వెబ్సైట్ లో కానీ లేదా యాప్ లో కానీ యూజ్ చేస్తే మీకు 20% డిస్కౌంట్ వస్తుంది. అండ్ ఆల్సో మీరు ఈ ప్రోడక్ట్స్ ని అమెజాన్, ఫ్లిప్కార్ట్, నైకాలో అయితే కూడా కొనుక్కోవచ్చు. సో కింద డిస్క్రిప్షన్ లో అయితే లింక్స్ ఉంటాయి, ఒకసారి అయితే చెక్అవుట్ చేయండి. ఇంకా డైరెక్ట్ మన వీడియోలోకి వెళ్ళిపోదాం. ఇంకా డైరెక్ట్ జైలుకి వెళ్ళిపోదాం. జైలుకి అయితే వచ్చేయండి నాతో పాటు. ఫైనల్లీ స్టార్ట్ అయిపోయాం జైల్కి. సెల్యులార్ జైల్ నేమ్ వచ్చేసి మన పల్సర్ బైక్ మీదే. ఈరోజు ఏందో కానీ నిన్నటితో కంపేర్ చేసుకుంటే చాలా వరకు హ్యూమిడిటీ ఉంది ఇక్కడ. సో ఫస్ట్ బైక్లో పెట్రోల్ కొట్టించేయాలి, గూగుల్ మ్యాప్ పెట్టుకోవాలి. ఈరోజు పెద్ద సర్కసే చేయాలి. మొబైల్ హోల్డర్ కూడా లేదు మన దగ్గర.
సో ఈరోజు మొత్తం 3 ప్లేసెస్ అయితే అనుకొని ఉన్నాను. ఫస్ట్ వచ్చేసి మనం వెళ్ళేది ఇప్పుడు సెల్యులార్ జైల్కి, ఆ తర్వాత మ్యూజియం ఒకటి ఉంది దానికి వెళ్దామని ఉన్నాను, అండ్ లాస్ట్ వచ్చేసి ఏదన్నా బీచ్ లాంటిది. సో ఖచ్చితంగా రోజుకి ఒక బీచ్ అయితే ఉండాలి మన ప్లాన్లో. యాక్చువల్లీ బీచెస్ చూపించాలంటే మీకు ఈవినింగ్ టైం కానీ లేదంటే మార్నింగ్ టైం కానీ చూపించాలి. మధ్యాహ్నం టైంలో ఎవ్వరు ఉండట్లే. సో ఇక్కడ ఆగి మ్యాప్ పెట్టుకుందాం పెట్రోల్ బంక్కి. సో ఇక్కడ మాస్క్ అయితే కంపల్సరీ, హెల్మెట్ లోపల కూడా మాస్క్ పెట్టుకోవాలి, కానీ మన హెల్మెట్ ఏమో పట్టట్లే. ఊరే నాయన ఏందిరా పెద్ద క్యూవే ఉంది. ఊరే నాయన ఈరోజు అయ్యేదేనా? రేషన్ షాప్ ముందర నిలబడినట్టుంది ఇది. చూద్దాం అండమాన్లో పెట్రోల్ ప్రైస్ ఎంతో. నాకు తెలిసి ఖచ్చితంగా చాలా అంటే చాలా తక్కువ ఉంటుంది, ఎందుకంటే ఇది యూనియన్ టెరిటరీ కాబట్టి ప్రైస్ తక్కువే ఉంటుంది. ఇదేందయ్యా ఇది నేను చూడలా, 85 లీటరు. ఓరే నాయన, మనం అసలు 85 చూసి లీటర్ ప్రైస్ సంవత్సరం అవుతుంటుంది. చాలా తక్కువ. అసలు నాకు తెలిసి ఇండియాలోనే లోయెస్ట్ పెట్రోల్ ప్రైస్ చేయడమేమో ఉండేది. ఇది ఈ రకంగా అండమాన్లో మోటార్ లాక్స్ చేసుకోవడం నయం. ప్రశాంతంగా 85 రూపీస్ పెట్రోల్తో. మనకి ఇక్కడికి మన ఏపీలో ప్రజెంట్ నాకు తెలిసి 108 ఉంటుంది ప్రైస్. మనకి ఇక్కడికి 20 రూపాయలు తేడా. అంత డిఫరెన్సా? మళ్ళీ ఇక్కడికి ట్రాన్స్పోర్టేషన్ ఉండదు, ఏమీ ఉండదు. మొత్తం పెట్రోల్ అంతా ఆయిల్ అంతా షిప్పుల్లోనే తీసుకురావాలా. అంత చేస్తున్నా కూడా ఇక్కడ 85 ఉందంతే లీటర్ ప్రైస్. సూపర్ అసలు. సో ఇక్కడ నుంచి సెల్యులార్ జైలు ఎగ్జాక్ట్లీ 8 కిలోమీటర్స్ ఉంది. గూగుల్ తల్లి మనకి 18 మినిట్స్ చూపిస్తుంది. ట్రాఫిక్ అయితే కొంచెం హెవీగానే ఉంటుంది ఈడ ప్లేసెస్ కూడా అన్ని దగ్గరలోనే ఉంటాయి కాబట్టి ఎక్కువ దూరం కూడా తిరగాల్సిన అవసరం ఉండదు. పెట్రోల్ ఖర్చు కూడా ఎక్కువ ఉండదు, కానీ లోకల్ ట్రాన్స్పోర్టేషన్ అయితే చాలా ఎక్కువ. అంటే గవర్నమెంట్ వాడుకుంటే ఏముండదు, తక్కువతోనే అయిపోద్ది. మనం క్యాబ్స్ కానీ ఆటోస్ కానీ ఎక్కాము అంటే హెవీగా ఛార్జ్ చేస్తున్నారు. ఇదిగోండి రైట్ సైడ్ కనిపిస్తుంది కదా, ఇదే ఎయిర్పోర్ట్. అంతా పక్కనే ఉంటాయి. ఇది ఎయిర్పోర్టు, ఇది మెయిన్ రోడ్డు. చాలా కొన్ని ప్లేసెస్లో మాత్రమే చూడగలం ఇట్లాంటి సీన్లు. ఎయిర్పోర్ట్ ఆనుకునే మెయిన్ రోడ్లు కానీ ఇల్లులు కానీ ఉండడం. నో డ్రోన్ జోన్ కనిపిస్తుందా? ఫ్లయింగ్ విత్ ఇన్ 5 కిలోమీటర్స్. సో ఇది నావల్ ఎయిర్ స్టేషను, పక్కన ఎయిర్పోర్ట్ అనమాట. అంతే పక్కనే ఉంటాయి. సో దీనికి 5 కిలోమీటర్స్ చుట్టుపక్కల వరకు నో ఫ్లయింగ్ జోన్ అంట. సో సెల్యులార్ జైలుకి అయితే వచ్చేసాను. ఇప్పుడే ఇక్కడ ఎంట్రన్స్ టికెట్ తీసుకున్నా. సో ఎంట్రన్స్ టికెట్ వచ్చేసి చూపిస్తాను ఆగండి. సో ఇది ఎంట్రన్స్ టికెట్ 30 రూపీస్ తీసుకున్నారు. ఇండియన్స్కి అయితే 30, అదే ఫారినర్స్కి అయితే 100 రూపీస్ అనమాట ఎంట్రన్స్ టికెట్. సో పక్కనే ఎంట్రీ ఉంటుంది, లోపలికైతే వెళ్దాం. సో ఇక్కడ మీరు చూడవచ్చు మన జైల్ది వ్యూ అయితే ఉంటుంది ఇక్కడ క్లియర్గా. సో ఇది వచ్చేసి మనకి ఆక్టోపస్ షేప్లో ఉంటుంది. సో టోటల్గా 7 అయితే ఉంటాయి. 1 2 3 4 5 6 7 7 ఉంటాయి, కానీ ఇప్పుడు ఇందులో 3 ఉన్నాయి. సో సైక్లోన్స్ వల్ల, సునామీల వల్ల, వీటిలన్నిటి వల్ల అయితే 3 పాడైపోయి అదే కూలిపోయాయి అనమాట. ఇప్పుడు 3 ఉన్నాయి యాక్టివ్గా. సో ఇది మనకి జైలు వ్యూ అయితే ఇట్లుంటుంది. ఈ వ్యూస్ చూస్తుంటే నెక్స్ట్ లెవెల్ ఉన్నాయి. డ్రోన్కి పర్మిషన్ ఉంటే మటుకు దుమ్ము లేపుండే వాళ్ళని డ్రోన్ షాట్స్, కానీ అన్ఫార్చునేట్లీ డ్రోన్కి పర్మిషన్ లేదు ఇక్కడ. నేను అడిగాను అనమాట అక్కడ సెక్యూరిటీ వాళ్ళని, నో పర్మిషన్ అని అన్నారు. ఇప్పుడైతే మీకు క్లియర్ వ్యూ చూపిస్తాను చూడండి జైల్స్ని. సో మీకు ఆక్టోపస్ షేప్లో ఉంటుందని చెప్పాను కదా, ఇదంతా ఒకటి, ఇదంతా ఇంకోటి. సో దీనికి అటుపక్క ఇంకోటి కూడా ఉంటుంది. ఇటు చూడండి, ఇవన్నీ వచ్చేసి సెల్ అనమాట. ఇదొక గది, ఇదొక గది, ఇదొక గది, మొత్తం ఇలా ఇక్కడ 600 సెల్స్ అయితే ఉన్నాయి. సో 600 మందిని ఒకేసారి బంధించవచ్చు. ఇంకేంది ఎంత పెద్దదో ఒకసారి మీరే ఆలోచించండి. సో మొత్తం ఇది మనకి చూడడానికి 3 అంతస్తులు అయితే ఉంది. చూస్తున్నారు కదా, 3 అంతస్తులు కట్టున్నారు. ఆ కాలంలో ఇది కట్టడానికి 10 సంవత్సరాలు పట్టిందనమాట. సో మొత్తం వీళ్ళు ప్రిజనర్స్ ఉంటారు కదా, వాళ్ళ చేత కట్టించేవాళ్ళు, మొత్తం వాళ్ళ చేత మోయించేవాళ్ళు అనమాట అన్నీ దీనికి కావాల్సినవి. ఇప్పుడు వచ్చేసి మనం ఎగ్జాక్ట్లీ సెంటర్లో ఉన్నాం. ఇది వచ్చేసి మిడిల్ పాయింట్ అనమాట. ఇక్కడ నుంచి ఆక్టోపస్ షేప్ ఒక్కొక్క బ్లాక్ ఒక్కొక్క సైడ్ వెళ్ళిపోతుంది. సో ఇప్పుడు మనం ఉన్నాం కదా, ఇది వచ్చేసి బ్లాక్ నెంబర్ 7. మీకు క్లియర్గా చూపిస్తాను చూడండి, ఇదిగోండి రాసున్నారు బ్లాక్ నెంబర్ 7 అని. సో ఇప్పుడైతే ఒక జైల్లోకి వెళ్దాం, ఒక సెల్లోకి వెళ్దాము, ఎట్లుంటుందో చూపిస్తా. సో వెళ్ళొచ్చో వెళ్ళకూడదు నాకైతే తెలియదు. ఇదనమాట సెల్. ఫ్యాన్ తగిలించుకోవడానికి అయితే ఆడొక హుక్ ఉంది, కానీ ఒకప్పుడు ఫ్యాన్లు కూడా ఏముండేవి.
ఈ జైల్లోకి వచ్చాము అంటే, ఈ సెల్లులోకి వచ్చాము అంటే ఈ విండో తప్ప ఇంకేమీ లేదనమాట. వెలుతురు కూడా తగిలే ఛాన్స్ లేదు. సెల్ అయితే కొంచెం పెద్దగా ఉందిలేండి, అంతవరకు సంతోషం. ఇదైతే చూడండి మరి, ఈ సెల్ ఎంట్రన్స్ అయితే మరీ దారుణం, చాలా చిన్నదిగా ఉంది. దీంట్లోకి అయితే వెళ్ళాము అంటే ఇంకా అంధకారంలో ఉన్నట్టే. ఇదన్నా కొంచెం నయం, పెద్దదిగా ఉంది సెల్. సో వీర్ సవార్కర్ గారి సెల్ సెకండ్ ఫ్లోర్లో ఉందని చెప్తున్నారు. అండమాన్ అంటే మనం ఎక్కడ చూసినా వీర్ సవార్కర్ అనేది చాలా ఫేమస్ అనమాట ఆయన. సో ఆయన్ని కొన్ని ఇయర్స్ ఏడైతే బంధించారో ఇక్కడ అండమాన్ జైల్లోనే సెల్లో పెట్టారు. ఇప్పుడు ఆయన సెల్ కూడా మీకు నేను చూపిస్తాను. సో ఇప్పుడు మనం ఫస్ట్ ఫ్లోర్ ఎక్కాం, గ్రౌండ్ ఫ్లోర్ నుంచి ఫస్ట్ ఫ్లోర్ ఎక్కాం. వ్యూ అయితే నెక్స్ట్ లెవెల్ ఉంది. చూడండి భలే ఉంది కదా వ్యూ, చాలా అంటే చాలా బాగుంది అసలు. ఇదిగోండి, ఇది ఫస్ట్ ఫ్లోర్లో ఉన్న సెల్. ఎవరు లాకేడు ఇదన్నమాట వ్యూ, ఫస్ట్ ఫ్లోర్. నన్ను ఎవరైనా కొంచెం కాపాడతారా ప్లీజ్? ఎవరన్నా నాకు బెయిల్ ఇప్పించండి, నన్ను బయటికి తీసుకురండి. సో ఇక్కడైతే మీరు చూడొచ్చు, ఈ ఫ్రీడమ్ ఫైటర్స్ ఎవరైతే ఈ జైల్లో బంధింపబడ్డారో వాళ్ళ నేమ్స్ అన్నీ ఇక్కడైతే ఉన్నాయన్నమాట. సో మొత్తం చూడొచ్చు, చాలా మందే ఉన్నారు. చూస్తుంటే అర్థమవుతుంది కదా ఎంతమంది ఫ్రీడమ్ ఫైటర్స్ ఈ జైల్లో బంధింపబడ్డారో. ఆ కాలంలో బ్రిటిష్ వాళ్ళు తీసుకొచ్చి ఇక్కడ పెట్టేసేవాళ్ళు అనమాట. సో మీరు చూడొచ్చు పేర్లు కూడా, యునైటెడ్ ప్రావిన్స్, మద్రాసు, అంటే పాతకాలంలో మనం పిలిచేవాళ్ళం కదా ఆ పేర్లే ఉన్నాయి. సో ఇప్పుడైతే టాప్కి వెళ్ళాము, పైన మెయిన్ థర్డ్ ఫ్లోర్కి వెళ్ళాము జైల్లో. ఇప్పుడు మనం మిద్దె మీద ఉన్నామన్నమాట, టెర్రస్ మీద. ఇది వచ్చేసి ఒక బ్లాక్, ఇది వచ్చేసి ఇంకో బ్లాక్, అండ్ అది వచ్చేసి థర్డ్ బ్లాక్. ఇవే మిగిలి ఉన్నాయి ప్రెసెంట్. అటు సైడ్ అయితే సముద్రం చూస్తున్నారు కదా ఆడంతా, అటు సైడ్ అయితే ఇంకొక 4 బ్లాకులు ఉండాలి. ఇప్పుడైతే అవన్నీ లేవు, మొత్తం డ్యామేజ్ అయిపోయాయి. ఈ వ్యూ కోసం అయితే రావచ్చు అనిపిస్తుంది ఈ జైలుకి, అంటే ఖైదీగా కాదు విజిటర్గా. ఖైదీగా రావాలనుకున్నా ఇప్పుడు కుదరదులేండి. మొత్తం దీన్ని అందరు ఇక్కడ పిలిచేది ఏంటంటే మ్యూజియం అని పిలుస్తారు. సో మ్యూజియం కింద మార్చేసారు. భలే ఉంది కదా కొబ్బరి చెట్లు వ్యూ అయితే. మెయిన్ అండమానికి లుక్ ఏంటంటే ఈ కొబ్బరి చెట్లు, సముద్రం, అంతే. ఎక్కడ పడితే అక్కడ మనకి ఆ లుక్ ఉండదు. ఇక్కడ నుంచి సముద్రంది క్లియర్ వ్యూ చూడండి, మీకు ఆడ షిప్స్ అన్నీ కనిపిస్తున్నాయా. నిజంగా ఇంత బ్యూటిఫుల్ వ్యూ నేను ఎక్కడ నుంచి చూడలా. ఇట్లాంటి సముద్రం ఒడ్డున ఒక మంచి హోటల్ తీసుకొని ఉండాలనేది నా కోరిక. ఎప్పుడు నెరవేరుద్దో చూద్దాం. భలే ఉంది ఇక్కడ నుంచి సముద్రం వ్యూ చూస్తుంటే. ఎర్లీ మార్నింగ్ వస్తే చాలా బాగుంటుంది. ఎర్లీ మార్నింగ్ కానీ లేదా ఈవినింగ్ కానీ వస్తే సన్ రైజ్ కానీ సన్సెట్ వ్యూస్ కానీ చాలా అంటే చాలా బాగుంటాయి. ఒకసారి రఫ్గా ఓవర్ వ్యూ చూపిస్తాను చూడండి. నేనైతే డ్రోన్ని గట్టిగా మిస్ అవుతున్నా, మామూలుగా అంటే మామూలుగా కాదు, నెక్స్ట్ లెవెల్ తీసుండేవాడిని డ్రోన్ కనుక పర్మిషన్ ఉంటే. బట్ ఏం చేయలేం, కొన్ని అద్భుతమైన లొకేషన్స్ ఉంటాయి. మన కర్మ ఎట్లా ఉంటుంది అంటే అక్కడే డ్రోన్కి పర్మిషన్ ఉండదు. ఈ జైల్కి బ్రిటిష్ వాళ్ళు డేవిడ్ బెర్రీ, అంటే స్ట్రాబెర్రీ ఎట్లాగో అట్లా డేవిడ్ బెర్రీ అనమాట అతని పేరు, ఒక జైలు అధికారిని అయితే నియమించారు. అతను ఏంటంటే మన సినిమాల్లో విలన్ టైప్ అనమాట, ఒక రకమైన సైకో. సో అతను ఈ జైలుకి తనని తాను గాడ్గా ప్రకటించుకున్నాడు, అంటే ఈ జైలుకి నేనే దేవుణ్ణి అని ప్రకటించుకున్నాడు అనమాట. సో ఎట్లంటే అతను వచ్చిన కాడ నుంచి గుడ్డు చాకరీ చేయించేవాడు ప్రిజనర్స్తో, అండ్ ఆల్సో దారుణంగా ట్రీట్మెంట్స్ ఉండేది. మన ఇండిపెండెన్స్ కోసం పోరాడారు కదా చాలామంది, వాళ్ళందరికీ రకరకాల శిక్షలు, దారుణమైన శిక్షలు అయితే వేసేవాడు అనమాట అతను. ఇంకా ఈ జైల్లో ఉన్న మన ఫ్రీడమ్ ఫైటర్స్ గురించి చెప్పుకోవాలి అంటే ఫస్ట్ వచ్చేది వీర్ దామోదర్ సావర్కర్. ఇతను ఆ రోజుల్లో తన వర్క్ని వదిలేసి, దాన్ని ఏమంటారు వకీర్ వర్క్ అనేదో అంటారు కదా, దాన్ని వదిలేసి ఈ ఫ్రీడమ్ ఫైట్స్లో దిగి సో ఎంతోమందిని మోటివేట్ చేస్తున్నారు, ఎంతోమందిని మారుస్తున్నాడు అని చెప్పి అయితే ఆయన్ని మన ఇండియా నుంచి తీసుకొచ్చి అంటే 7 వేసారనమాట, ఈ జైల్లో వేసారు. సో అతని సెల్ అయితే నేను ఎతుకుతున్నా, అటు సైడ్ కన్స్ట్రక్షన్ జరుగుతుంది, అటు సైడ్ అనుకుంటున్నా, అక్కడికి అలో చేయట్లేదు. సో మొత్తానికి ఇప్పుడు మనం ఉన్నాం కదా సెకండ్ ఫ్లోర్లోనే ఆయన సెల్ అయితే ఉంటుంది. ఆయన అప్పుడు బంధించిన సెల్ 1910లో అతన్ని తీసుకొచ్చి ఇక్కడ పెట్టడం జరిగింది. 1960 వరకు అతను ఏడే ఉన్నాడు, అంటే ఆల్మోస్ట్ 50 years ఇక్కడే ఉన్నాడు అతను ఈ జైల్లోనే. 10 రోజులు ఉంటేనే మన సీన్ అయిపోద్ది. 50 ఏళ్ళ ఆ కాలంలో ఎట్టుండేవాళ్ళు, అది కూడా గుడ్డు చాకరీ చేయించేవాళ్ళు. అప్పట్లో ఇక్కడ ఉన్న వాళ్ళకి ఎటువంటి శిక్షలు వేసేవాళ్ళు అంటే కొబ్బరి పీచు తీయడం,
వాటితో రోప్స్ తయారు చేయడం అండ్ ఆల్సో కోకోనట్స్ నుంచి ఆయిల్ తీయడం ఇట్లాంటివి రకరకాల శిక్షలు అయితే వేసేవాళ్ళంట. ఆల్మోస్ట్ రోజుకి 16 to 18 అవర్స్ పని చేయించేవాళ్ళు వాళ్ళ చేత. సో ఇక్కడ చాలా కుర్చీలు వేసుకొని ఒక చిన్న మినీ స్టేడియం లాగా ఉందన్నమాట చూడడానికి. సో ఇక్కడ ఏమన్నా స్పీచెస్ ఇవ్వడానికి అట్లా సెటప్ చేసినట్టున్నారు. సో ఇప్పుడు వచ్చేసి మనం సెల్యులార్ జైల్లోని వర్క్ షెడ్కి అయితే వచ్చాం. సో కనిపిస్తుంది వర్క్ షెడ్ అని. ఇక్కడ ఏంటంటే అప్పట్లో ఏమేమి టూల్స్ వాడేవాళ్ళు, ఎట్లా వర్క్ చేసేవాళ్ళు అనేది అయితే మొత్తం మనమైతే చూడొచ్చు. సో ఇది వచ్చేసి ఐ థింక్ ఇదేమంటారు రుబ్బురోలు లెక్క ఉందన్నమాట ఇది చూడడానికి. నాకు తెలిసి ఇవి ఆయిల్ తీయడానికి అయితే యూజ్ చేసేవాళ్ళు అప్పట్లో. కోకోనట్స్ నుంచి కానీ గ్రౌండ్ నట్స్ నుంచి కానీ ఆయిల్ తీస్తారు కదా, వాటికైతే యూజ్ చేసేవాళ్ళు. సో ఆ హ్యాండిల్ ఉంది కదా, దాన్ని మన ఖైదీలు పట్టుకొని తిప్పితే ఆయిల్ వస్తుంది. ఆయిల్ మిల్ అప్పట్లో, మాన్యువల్ ఆయిల్ మిల్. సో ఈడ చూడొచ్చు పీచ్ ఎలా తీసేవాళ్ళు అప్పట్లో. ఈ రకంగా ఖైదీలతోటి పీచ్ అయితే తీయించేవాళ్ళు అనమాట, కొబ్బరి పీచ్ని. మీరు చూడొచ్చు ఇది రియల్ పీచేలేండి. సో ఇది ఇంకో టైప్ ఆఫ్ ఆయిల్ మిల్ అనమాట. సో ఇది వచ్చేసి ఫ్లాగింగ్ ఫేమ్ అనమాట. చూడొచ్చు ఇక్కడ రాస్తున్నారు ఫ్లాగింగ్ ఫేమ్. సో ఎవరైనా తప్పు చేసినా చెప్పిన పనులు చేయకపోయినా ఈ ఫ్లాగింగ్ ఫేమ్ మీద పడుకోబెట్టి కట్టేసి పోలీస్ ఆయన అనమాట. సో కొడడా పెట్టి కొట్టేవాళ్ళు అనమాట అప్పట్లో. చూడండి ఎంత దారుణంగా ఉందో. అండ్ ఇది వచ్చేసి పనిష్మెంట్ డ్రెస్సెస్ చూడొచ్చు. అప్పట్లో పనిష్మెంట్ డ్రెస్ అనమాట. ఇది కానీ ఈ రకంగా గొలుసులు వేసేసి చైనులతో కట్టేసేవాళ్ళు. ఇది వచ్చేసి బార్ ఫెటర్స్, అంటే కాళ్ళకి చేతులకి ఇట్లా వేసేసేవాళ్ళు అనమాట గొలుసులు. అండ్ ఇది వచ్చేసి క్రాస్ బార్ ఫెటర్స్. ఇదైతే ఇంకా దారుణం చూడండి. కాళ్ళకి కూడా వేసేస్తారు. 2 కాళ్ళు మనం పక్కకు కూడా కదిలేమన్నమాట. అంత దారుణంగానా మరి అసలు. ఇక్కడ నుంచి చూస్తుంటేనే ఓ రకమైన గూస్ బంప్స్ వస్తున్నాయి. సో అది చూశారు కదా అండమాన్ జైల్. ఆల్మోస్ట్ అన్నీ అయితే చెప్పాను అనుకున్నా. వీర్ సవార్కర్ గారి సెల్ మాత్రం చూడలేకపోయాం. అక్కడ ఐ థింక్ కన్స్ట్రక్షన్ జరుగుతుంది, వర్క్ జరుగుతున్నాయి, అట్ అలో చేయట్లేదు. అదైతే మనం మిస్ అయిపోయాము. ఇంకంతే, ఇక్కడ ఇంతకు మించి చూపించాల్సింది అయితే ఏం లేదు. సో మెయిన్ ఏంటంటే ఇక్కడ 1-2 మ్యూజియంస్ ఉన్నాయి, అవి కూడా మనం కవర్ చేసుకోవచ్చు. దీని హిస్టరీ గురించి కానీ, ఇక్కడ ఎవరెవరు ఉన్నారు, ఇదంతా కట్టుబడి ఎట్లా స్టార్ట్ అయింది, A to Z మొత్తం డీటెయిల్స్ అయితే మ్యూజియంలో ఉంటాయి. అది కూడా మీరు వస్తే తప్పకుండా విజిట్ చేయడం అయితే మర్చిపోకండి. అండ్ మీకు ఇప్పుడు ఇంకొక బ్యూటిఫుల్ లొకేషన్ అయితే చూపిస్తా. సో అసలు ఈ జైలు ఎందుకు కట్టారు, ఇక్కడ ఎందుకు కట్టారు అనేది చూసుకుంటే, మన ఇండియాలో 18th century ఎండింగ్కి వచ్చేసరికల్లా ఈ స్వతంత్ర పోరాటం అనేది చాలా ఎక్కువైపోయిందనమాట. సో దానివల్ల తిరుగుబాటుదారులు అయితే చాలా వరకు పెరిగిపోవడం వల్ల బ్రిటిష్ వాళ్ళు ఏం చేశారంటే, వీళ్ళ తిరుగుబాటు చేస్తారు కదా, వాళ్ళందరినీ ఎక్కడ పెట్టాలని చెప్పి అయితే ఈ అండమాన్ ఐలాండ్స్లో అయితే సర్వే చేయించారు. సో ఈ తిరుగుబాటు చేసే వాళ్ళందరినీ అక్కడ మన ఇండియాలో నుంచి తీసుకొచ్చి వేరుగా పెట్టాలని చెప్పి అయితే ఇక్కడ సర్వే చేయించి ఇక్కడ అండమాన్లో జైల్ని కట్టించడం అయితే జరిగింది అప్పట్లో. సో మీకు ఇక్కడ కనిపిస్తుందా, దీన్ని వచ్చేసి స్వతంత్ర జ్యోతి అని అంటారు. మీరు అక్కడ గమనిస్తే అక్కడ ఎప్పుడు ఫైర్ అయితే ఉంటానే ఉంటుంది. సో ఇది వచ్చేసి మనకి 24/7 వెలుగుతూనే ఉంటుందన్నమాట. సో అది A to Z అన్నీ చెప్పానని అయితే అనుకుంటున్నా. 1-2 అయితే మిస్ అయ్యి ఉండొచ్చు. నాకు కూడా అంత డీటెయిల్డ్గా అయితే తెలియదు. నేను కూడా ఇక్కడ చూసి చెప్పడమే మీకు కూడా క్లియర్ ఇన్ఫర్మేషన్. సో ఇప్పుడైతే ఇంకా మనం జైలు నుంచి బయటికి వెళ్ళిపోదాం. ఆల్మోస్ట్ 1.5 hour పైన టైం స్పెండ్ చేసాం. ఇంకా నెక్స్ట్ ఎక్కడికి వెళ్ళాలంటే ఫస్ట్ గోపురంలో ఛార్జింగ్ అయిపోయింది. రూమ్కి వెళ్ళిపోయి రూమ్లో బ్యాటరీస్ ఉన్నాయి, అవి తీసుకొని ఆ తర్వాత ఇంకేదన్నా ప్లేస్కి వెళ్దాం. ఇంకా డైరెక్ట్ గోపురవీలో కలుసుకుందాం. గోపురవీకి అయితే వచ్చేయండి. సో ఈరోజు ఒక 4-5 ప్లేసెస్ అన్న కవర్ చేద్దాం అనుకున్నా, కానీ చూడబోతుంటే ఒక 3 కవర్ చేసేటట్టున్నాం, అంతమించి ఎక్కువ చేయలేము. అది వచ్చేసి రోజ్ ఐలాండ్. సో అండమాన్ జైలు నుంచి మనకి క్లియర్ వ్యూ అయితే ఉంటుంది. సో వాటికి వెళ్ళాలంటే ఇదిగోండి ఎంత ఫెర్రీస్, ఇక్కడ నుంచి అయితే మనం వెళ్ళొచ్చు. సో నేనైతే దీన్ని స్కిప్ చేసేస్తున్నా రోజ్ ఐలాండ్ని. అండమాన్ జైలు మహా అయితే ఒక 1/2 hour సరిపోద్దాం అనుకున్నా, కానీ 2 hours పట్టింది. సో గైస్ ఇంకంతా వచ్చిన రూటే డైరెక్ట్ మనం రూమ్కి వెళ్ళాకైతే కలుసుకున్నాం. సో టైం వచ్చేసి ఇప్పుడు ఎగ్జాక్ట్లీ 4:40 అవుతుంది. జైలు కవర్ చేసిన తర్వాత రూమ్కి వచ్చాను. రూమ్కి వచ్చి డేటా ట్రాన్స్ఫర్ పెట్టి ఊరకట్లా ఒక్క కునుకట్ట వేసాను.
ఇంకంతే, అసలు స్పృహ లేకుండా నిద్రపోయాను అనమాట. అవును 4:30కి లేచా. ఎట్టా లేస్తే సంతోషం అంతవరకు. ఒకవేళ లేవకపోయి ఉంటే బిస్కెట్ అయిపోయి ఉండేది ఈరోజు ప్లాన్ అంతా. సో యాక్చువల్లీ నా ప్లాన్ వచ్చేసి ఒక మ్యూజియం ఉంది, దానికి వెళ్ళాలని. దానికి వెళ్ళిన తర్వాత మెరీనా పార్క్ అని ఒక ప్లేస్ ఉంది, అక్కడికి వెళ్ళాలని. కాకపోతే ఇప్పుడు ఏమైందంటే నేను నిద్రపోవడం వల్ల అదైతే నాకు తెలిసి ఈ పాటి క్లోజ్ చేసేసి ఉంటారు మ్యూజియము. సో ఇంకా డైరెక్ట్ మెరీనా పార్క్ అయితే వెళ్తున్నాం. కానీ నేనైతే ఒక్కటే మిస్ అవుతున్నా. నేను అట్లీస్ట్ ఒక్క చోటన్నా ప్యూర్గా సముద్రం పక్కన ఒక 5 కిలోమీటర్స్ అన్న రోడ్డు ఉంటుంది అనుకున్నా, అదైతే లేదు. అక్కడక్కడ రోడ్డు ఉంది కానీ నిన్న మనం వెళ్ళిన ప్లేసెస్లో. కాకపోతే ఏంటంటే అది సముద్రంలో లేదనమాట. అంటే యాక్చువల్గా సముద్రమే, కాకపోతే చూడడానికి సముద్రంలో అస్సలు లేదు. అదేదో చేపల చెరువు ఉన్నట్టుంది. చూద్దాం రేపు నార్త్ అండమాను, మిడిల్ అండమాన్ అక్కడన్నా మనకేమన్నా సముద్రం పక్కనే రోడ్డు కంటిన్యూస్గా ఒక 5 కిలోమీటర్స్ ఉంటుందేమో. సో ఇంకొక హాఫ్ అన్ అవర్ ఉంటుంది ఇక్కడ లైటింగ్. మన ఇండియాలో ఎర్లీగా సన్ రైజ్ అయ్యేది ఇక్కడే. మన ఇండియా కన్నా ఒక 1 అవర్ ముందలా ఇక్కడ సన్ రైజ్ అయిపోతుంది. అండ్ ఆల్సో ఫాస్ట్గా సన్సెట్ అయ్యేది కూడా ఇక్కడే. మనకి 6:30 వరకు లైటింగ్ ఉంటుంది యాక్చువల్లీ, కానీ ఇక్కడ 5:30కి అసలు డార్క్ అయిపోద్ది, కంప్లీట్ డార్క్ అయిపోద్ది 5:30కి. సో ఇక్కడ ప్రతి జంక్షన్లో ఖచ్చితంగా ట్రాఫిక్ పోలీస్ అయితే ఉంటాడు. సిగ్నల్స్ అస్సలు లేవు, మొత్తం ట్రాఫిక్ పోలీసులే కంట్రోల్ చేస్తున్నారు. హంబీ న్యూ హే, ఐ థింక్ స్ట్రైట్, ఐ థింక్ సో. వీళ్ళు సెల్యులార్ జైలుకి వెళ్ళాలనుకుంటా. అందరు చేసేది ఇదే. ఇక్కడికి వచ్చేసి స్కూటీ రెంట్ తీసుకొని తిరుగుతారు. కొంతమంది అయితే అసలు పోర్ట్ బ్లేర్లోనే ఉండరు 1 డే కూడా. పోర్ట్ బ్లేర్కి వచ్చి డైరెక్ట్గా హ్యావ్లాక్ అయితే వెళ్ళిపోతారు. అది అస్సలు చేయకండి. పోర్ట్ బ్లేర్లో వరస్ట్ కండిషన్లో 1 డే ఉండండి. సో మీకు టైం ఉంది అని అనుకుంటే 2 డేస్ ఉండడానికి ట్రై చేయండి. సో మెరీనా పార్క్ అయితే ఎంటర్ అయ్యాం. ఇక్కడ చూడొచ్చు నేతాజీ సుభాష్ చంద్రబోస్ గారి విగ్రహం అయితే ఉంది మనకి ఎంటర్ అవ్వగానే. చాలా అంటే చాలా బాగుంది చూడ్డానికి. ఇదంతా మనకి సముద్రమే. చూడ్డానికి ఇది సముద్రంలో లేదు కదా, నది ఉన్నట్టుంది చెప్పాలంటే, కానీ ఇదంతా సముద్రం. అక్కడ దూరంగా చూడండి చాలా షిప్స్ అయితే ఉన్నాయి మనకి. సన్సెట్ అయిపో వస్తుంది, లైటింగ్ చూస్తున్నారు. సన్ అయితే కనిపించలేదు కానీ సన్సెట్ అయితే అయిపో వస్తుంది. ఐ లవ్ పోర్ట్ బ్లేర్. సో ఈవినింగ్ కొన్ని ఫొటోస్ తీసుకొని మంచిగా ఎంజాయ్ చేయాలి అనుకున్నప్పుడైతే ఇక్కడికి తప్పకుండా రావాలి. ఇక్కడ నుంచి మన ఇండియాది లైటింగ్ ఉంది చూడండి, మన ఇండియన్ మ్యాప్ లైటింగ్ చాలా అంటే చాలా బాగుంది చూడడానికి. కనిపిస్తుందో లేదో మరి గోప్రోలో. సో అది గైస్ చూసారు కదా, ఈ బ్లాగ్ అయితే మీ అందరూ నచ్చిందని అయితే అనుకుంటున్నాను. ఈ బ్లాగ్ కన్నా నచ్చినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు సబ్స్క్రైబ్ చేసుకుని నాకు కొంచెం బూస్టప్ కింద అయితే ఉంటుంది. ఇంకా సీ యు ఇన్ ద నెక్స్ట్ బ్లాగ్. బాయ్.